ముద్దు బిడ్డని కాదు, మగ బిడ్డని, నల్లమల్ల మగ బిడ్డని. రేవంత్ గారు మాట్లాడుతున్న చూడు, గోలి తిరుపతయ్య నల్లమల్ల మగ బిడ్డే మాట్లాడేది. ఇది న్యాయం కాదు, ప్రజలని అజ్జేయకూడదు. ఇంత అన్యాయం చేస్తున్నట్టు ఈరోజు ఎంత నష్టపోతున్నారు ప్రజలు తెలిసినా ఒకసారి బయటకు వచ్చి చూసి అర్థమవుతుంది. బయటికి రావట్లేదు, లోపల మొత్తం మాట్లాడుతున్నావు లోపలనే. నేను నీకు తెలుసు, నాకు తెలుసు. మరి ఇట్లాంటిది మాత్రం చేయకూడదు, అన్యాయం కూడా చేయకుండా న్యాయం చెయ్యి. అది నా ధర్మం. నేను కోరుకునే కూడా అదే. నేను కూడా ఒక ఎంప్లాయీనే. అక్కడ నల్లమల నుంచి నేను గజ్వేల్కి వెళ్ళాలి, సిద్దిపేట పోవాలి డ్యూటీకి. బస్సు లేదు, పోతే ఆబ్సెంటు. జీతం ఎవరు ఇస్తారు? నువ్వు ఎక్కినప్పటి నుంచి ఇప్పటికి ఎన్ని నెలలు అవుతుందో సరిగ్గా నాకు కూడా తెలియదు. ఇంతవరకు నాకు రావాల్సిన ఒక 5 లక్షల రూపాయలు, ఒక్క రూపాయి కూడా నా అకౌంట్లో పడలేవు. ఒక్క రూపాయే 5 లక్షల రూపాయలు. గోలి తిరుపతయ్య నల్లమల్ల మగబిడ్డ, ముద్దు బిడ్డ కాదు, మగబిడ్డ. అది మాకు న్యాయం చేయడం మీకు ధర్మం కాదు. మేము ఉద్యోగస్తులమే, ఉపాధ్యాయులంగా మేము ఉద్యోగస్తులమే. ఉపాధ్యాయులు వేరే ఉంటుంది, ఉద్యోగస్తులు వేరు అనుకో. సారీ ఏమనుకోకండి చెప్తున్నా. అది మాకు వచ్చే డబ్బులు మాకు ఇవ్వండి, మా జీపీ కూడా మాకు ఇవ్వండి, మా డబ్బులు మాకు ఇవ్వండి. మా పిల్లలు మేము పెంచుకోగలుగుతాం, మా పిల్లలతో మేము ఏమైనా సహాయం చేసుకోగలుగుతాం. వాళ్ళ మామూలు మాకు జీపీ డబ్బులు కావాలి. జీపీ డబ్బులు 5 లక్షలు వచ్చిన నెలకే ఎస్టీవోలు వేసేసా. ఖజానా కాలంటే మరి ఇంకా అంటే అందరూ తెలియదా? ఆయనకు తెలియదా? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు తెలియదా? చంద్రబాబు నాయుడు కూడా ఈయనప్పుడు చేసిన మంత్రి అప్పుడు తెలియదా ఎంత ఖాళీ ఉందో? కేసీఆర్ వచ్చినాక ఎంత ఖాళీ ఉందో తెలియదా? ఇయ్యలెక్కిన ఖాళీ 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 అంటున్నావే. నిన్న మొదటి దగ్గర తెలియదా ఖాళీ అనేది? తెలుసు కదా, తెలిసి ఎక్కి కూర్చున్నావు, మామూలు ముంచినావు. ఎవరిని? ఉద్యోగస్తులు ముంచినావు. ఇది ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ అది ఉపాధి అది మన అదే అమ్మ వ్యవసాయాలు కూడా ముంచినావు. వేస్తున్నా డబ్బులు వేస్తున్నా. ఏం వేసినావు ఇంతవరకు? ఎవరికి రాలు? మొన్న వేసినావు 6,000. నిన్న రాత్రి 6,000 కొట్టావు. కర్మలకు 3 సంవత్సరాలకా అయిసేది? అంతేనా? ఇంకైతే ఇంక 2 రోజులు పోతే ఇంకా అయిపోయావు. ఓం నమ శివాయ. నా దగ్గర లేవు, అది ఖాళీ, నన్ను కోసుకొని తినండి. ఆ మాటకు వస్తుంది. నమస్కారం అయ్యా ముఖ్యమంత్రి, డైరెక్ట్ చెప్పేసేయండి, పెట్టండి టీవీలో. చెప్తున్నా కదా, నల్లమల్ల మగ బిడ్డ, ముద్దు బిడ్డని కాను మగ బిడ్డ. మళ్ళా చెప్తున్నా చూడు, నల్లమల్ల మగ బిడ్డని, ముద్దు బిడ్డని కాను మగ బిడ్డని.